అబైండింగ్ హోప్ చర్చి నిర్వాహకులు టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, వారి సతీమణి విజయలక్ష్మి, నెహ్రూ యువ కేంద్ర డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఏ మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాష్, సామాజిక వాదులు డేవిడ్, శోభ పాల్గొన్నారు. గునుకుల కిషోర్ మాట్లాడుతూ, ఒక రోజా పువ్వు ఏ విధంగా పరిమళాలు వెదజల్లుతుందో అలా వారి సేవా గుణాన్ని విస్తరింపజేస్తూ సాగుతున్న నిర్మల్ కుమార్ గారు ఎవరికీ తెలపకపోయినా కూడా వారి గొప్పతనం అందరికీ తెలియజేయబడుతుంది. 3 సంవత్సరాల నుంచి రోగగ్రస్తులైన దాదాపు 300 మందికి న్యూట్రిషన్ ఫుడ్ అందించడంతో పాటు గత 10 సంవత్సరాలుగా పేద వెనుకబడిన మహిళలను చేరదీసి కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. మిషన్ తీసుకున్న మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కుట్టు మిషన్లు ఉపయోగించుకుని మహేంద్ర గారు చెప్పినట్లు ఆర్థికంగా స్థిరపడేందుకు ముద్ర వంటి లోన్లు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వ ఉద్యోగుల సహకరిస్తారు. రాజకీయంగా మేము కూడా మీకు తోడ్పాటుగా ఉంటాం. సూపర్ హీరోస్ అన్నమాట. సూపర్ హీరోస్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు సక్సెస్ అవుతూ సమాజం కోసం పాటుపడుతూ ఉంటారు. దాదాపుగా 4 దశాబ్దాలుగా చూస్తున్నాను మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ గారు. మేము చదువుకునే రోజుల్లో నుంచి లేమి శబ్దాన్ని నిర్మూలించాలి, సమాజ స్థాపించాలి అని చెప్పి అదే ధ్యేయంగా ముందుకు పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు పెట్టిన చర్చ్ పేరు కూడా అబైండ్ హోప్. ఒక హోప్కు కట్టుబడి లేమి శబ్దాన్ని నిర్మూలించడానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. అన్నీ మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తలుచుకుంటూ ఉంటాం. దాదాపుగా 300 మందికి రోగగ్రస్తులైన పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించి వాళ్ళ ప్రయోజకులయ్యి మంచి చదువుకొని వాళ్ళ ప్రయోజకులుగా రావాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్ళి ఆ పౌష్టికాహారాన్ని ప్రభుత్వం తరఫున సప్లై చేసేదానికి కూడా మేము కోరుకున్నాము. ఈరోజు తాత్కాలికంగా అనుకోకుండా ఈరోజు చిరంజీవి గారి జన్మదినం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ అయితేమి సూపర్ హీరోస్. సమాజ సేవ కోసం పాటుపడుతూ ఉంటారు. నాలాంటి ఎంతోమందికి సమాజ సేవకి స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు కూడా అక్కడితో ఆగకుండా ఇంకా ఏదైనా చేయాలి. మొన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ చెప్పారు, వ్యసనం సేవ అనే వ్యసనం, పిల్లలకి పౌష్టికాహారం, ఈ పేదలకి నిత్యావసర వస్తువులు అవన్నీ ఇవ్వకుండా మహిళా సాధికారత, ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడగలిగినప్పుడు సమాజం దానంతటా అభివృద్ధి పడుతుంది అనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు దాదాపుగా 2వసారంట 50 కుట్టు మిషన్లు ఇస్తున్నారు. వీరందరూ కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడి సమాజానికి స్ఫూర్తినిస్తూ మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఎంతోమందికి లేమి శబ్దాన్ని నిర్మూలించిన ఈ పవిత్ర చర్చనందు కోరుకుంటున్నాను. మా నిర్మల్ కుమార్ సార్ ఆయుష్ కంటే రెట్టింపు ఆయుష్నిచ్చి ఆయన ఎంతోమందికి ఇలా స్ఫూర్తినివ్వాలని, ఆదర్శంగా నిలవాలని, మరింత సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను. జై హింద్.